అనుదినం ఆహారం ఇచ్చి తండ్రి మమ్మల్ని కాపాడుతున్నారు, కరుణిస్తున్నారు, కటాక్షిస్తున్నారు తండ్రి. ఏమిచ్చినా మీకు రుణస్థులమని మేము ఎప్పుడూ తెలుపుకుంటూ, ఇదిగో తండ్రి జరుగుతున్న కార్యక్రమం నీ నామఘనత కొరకై జరిగించమని మరొకసారి తండ్రి చేసిన మేళ్ళన్నిటి కొరకై అన్ని విధాలుగా మీ కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఆరాధన స్తుతి నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నిమిత్తం వచ్చిన, దేవుడిని స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లలరా, ఈరోజు మీకు ఒక మంచి టైటిల్ ఇచ్చాను. ఆ టైటిల్ ఏంటంటే సాత్వికములో దాగిన సంపద. సాత్వికములో దాగిన సంపద. దేవుని పిల్లలరా, మనందరికీ సంపదలు ఉన్నాయి. మనందరికీ సంపదలు ఉన్నాయి. మనకున్న సంపదలన్నీ ఏంటివి మీకు తెలిసి? మనందరికి ఉన్నటువంటి సంపదలన్నీ ఏంటివి చెప్పండి? ఆస్తులు, అంతస్తులు, ఏమండి అవే కదా. ఇంకా బంగారు, డబ్బు, బంగ్లాలు, కార్లు, ఇవన్నీ ఉంటే మనమందరం కూడా ఆస్తి పరులము, అంతస్తు పరులము, ఏమండి గొప్పవాళ్ళము అని మనం అందరం అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడు? ఎప్పుడు కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను. ఏమని చెప్తూ ఉంటానంటే, మనం అనుకునే మాటలు కాదు కరెక్ట్. ఎవరు అనుకున్న మాటలు కరెక్ట్? దేవుడు ఏమనుకున్నాడు? ఏమండి ఇదివరకే మీకు ఒక చెప్పాను, ధనవంతులు ఎవరని. దేవుని ఎడల ధనవంతులు ఎవరని ఒక టాపిక్ ఇచ్చాను మీకు. దగ్గర 3 సంవత్సరాల క్రితం ఇచ్చాను ఈ పాఠాన్ని. దేవుని ఎడల ధనవంతులు ఎవరు? ఏమండి మన దగ్గర దేవునికి సంబంధించిన ధనం ఏముంది? మనకు సంబంధించిన ధనం ఉంది. మనకు సంబంధించిన ధనం మన దగ్గర ఉంది. మన ఇల్లు మందే, అది ధనమే. ఇప్పుడు అమ్మేసినామంటే ఇదంతా ధనమే. మన దగ్గర బంగారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు. కానీ అదే మన ఆస్తి, అదే మన అంతస్తు అని మనం అనుకుంటే అది కరెక్ట్ కాదంటున్నాడు దేవుడు. ఎలా అంటే, ప్రకటన గ్రంథంలో మీకు ఒక మంచి మాట చూపిస్తాను, చూడండి ఒకసారి దయచేసి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడు. ఏమండి ప్రకటన 3:17 అందరూ చూసుకోండి. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. అంటే ఇతను ఎలా ఉన్నాడంట? ఏమండి ఇతను ఎలా ఉన్నాడంటే, అంటే అతని కోసం చెప్తున్నాడు, అతని కోసమే చెప్తున్నాడు అనుకోవద్దండి. అంటే మన కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడువు. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడు. ఏమండి బట్టలు లేకపోతే ఏమి? అది కాదు, దాంట్లో మీనింగ్ అది కాదు. అన్నీ పోగొట్టుకున్నాడు, ఏం లేవు ఇతని దగ్గర. వేసుకునేదానికి బట్టలు గడ లేకుండా అయిపోయింది వీడి పరిస్థితి. అంటే అర్థం ఏంటని? ఏం లేకుండా అయిపోయాడంటే అర్థం ఏంటి? దిగంబరుడు అంటే మన భాషలో బాగుండదు అది చెప్తే. దిగంబరుడు అంటే ఏమి లేనివాడు, బట్టలే లేవు. ఇక్కడ బట్టలు లేవని కదా అర్థం. అక్కడ టోటల్ కొలాప్స్. ఇతను చచ్చిపోతే నరకానికి పోతాడని అర్థం. ఏమీ లేనివాడు. ఏమండి దేవుడు అంటున్నాడు నీకేం లేదురా అని. దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గర ఏం లేదురా బాబు అంటున్నాడు. కానీ ఆడేమనుకుంటున్నాడు? ఆడ సంగతి చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గర ఏం లేదు, టోటల్ క్లోజ్, ఏం లేదు నీ దగ్గర. ఆడేమనుకుంటున్నాడు చూడండి.
నేను ధనవంతుడును, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. మనమేమనుకుంటున్నామంటే మన దగ్గర ధనం ఉంది, మన దగ్గర అది ఉంది, మన దగ్గర ఇది ఉంది, ఓ నాకు మించినోడు లేడు, నేనే టాపు, నేనే టిప్పు. ఏమండి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడంటే నువ్వెవరో తెలుసా? దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగమ్ముడు అని దేవుడు అంటున్నాడు. ఏమండి దేవుని దగ్గరికి పోయి మనం ఆలోచించాలా? దేవుని దగ్గరికి పోయి మనం ఆలోచిస్తే మనకేముండేది లేదు, మనకు తెలుస్తుంది. అద్దం దగ్గరికి పోతే మన ముఖం ఎట్టున్నదో మనకు తెలుస్తుంది. ఏమండి మన ముఖం ఎట్టున్నదో తెలియాలంటే అద్దం ముందరకు పోవాలా. ఒకడు ముఖాన్ని చూపించేది చక్కగా అద్దమే కదా, వాడు బాడీ ఎలా ఉందో చూపించేది అద్దమే కదా. ఇప్పుడు మీరందరూ, నేను, అందరం ఎక్కడ నిలబడుకొని వచ్చాము? అద్దం ముందర నిలబడుకొని ఇక్కడికి వచ్చాం. ఏమండి మనం కూడా ఆత్మీయంగా ఎక్కడ పోయి నిలబడుకోవాలి తెలుసా? మన గురించి మనకు తెలియాలంటే దేవుని దగ్గర పోయి నిలబడాల. దేవా, ఇంతకు నేను ఎలా ఉన్నాను ప్రభా, ఏ విధంగా ఉన్నాను ప్రభా అని అడిగితే ఆయన చెప్పేస్తాడు. ఏమండి ఆల్రెడీ చెప్పాడు, 66 పుస్తకాల ద్వారా మనకు అందించాడు అంతా. కానీ మనకే తెలియడం లేదు, మనమే చదువుకోవడం లేదు. తండ్రి గారు చెప్పినట్టు మనం చదువుకోవడం లేదు. చదువుకుంటే మనమేంటో, మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. చూసినావా, ఇతనేమనుకుంటున్నాడు, నేను ధనవంతుణ్ణి, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేంటి అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఏమిటి అన్నం ఉన్నవాడు కాదు, ఏమిటి ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు కాదు, గొప్పవాడు. మరి ఎవరు గొప్పవారు? ఆస్తులు అంతస్తులు డబ్బులు ఉన్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదంటే దేవుని పిల్లరా ఆత్మీయంగా ఆలోచించాలి. శరీరానుసారంగా ఏమండి ఆలోచించకూడదు. ఎందుకంటే శరీరానికి మనం రుణస్థలమేం కాదు. ఇక్కడ శరీరానికి ఏమన్నా రుణస్థలమా? ఎప్పుడు శరీరంతో ఉంటామా? ఈ భూమి మీదే ఉంటామా? వెళ్ళిపోతాం కదా. దేవుని వర్లారా, ఇంతకు మన ఆస్తులు అంతస్తులు ఏంటి చూద్దాం. బైబిల్ని పరిశీలిద్దాం. ఈరోజు బైబిల్ని పరిశీలిద్దాం. మీరందరూ జాగ్రత్తగా వినండి. మంచి ప్రసంగం చెప్తున్నాను మీకు నేను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలము, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకెన్నో స్థలము లేదని అతనితో చెప్పాను. ఏమండి అందరూ అంటున్నారు కదా హల్లెలూయా. ఓకే నాయన, కొంచెం సౌండ్ తగ్గించు, ఎక్కువ కొంచెం. ఇక్కడ ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, నాకైతే తలవాల్చుకున్నట్టుకెన్నో స్థలం లేదంట. యేసు ప్రభుకి స్థలం లేదంట. ఇక్కడ ఏమండి నేను అంటున్నాను, ఆయన అంటున్నాడా? స్వయంగా ఆయన నాకు స్థలం లేదంటున్నాడు. ఇప్పుడు స్థలం లేదు యేసు ప్రభుకు, స్థలం లేదు. ఆయనకు డబ్బు లేదు, బంగారు లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఏనా కరెక్టేనా? నీకు 4 సెంట్లు స్థలం ఉంది, నీకు యేసురత్నమునకు. ఏమండి సుమతికి 2.5 3 సెంట్ల, 2 సెంట్లు. కాలేబు నీకు 5 సెంట్లు, నాకు 2.5 సెంటు. అలా మనందరికి ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి, ఎవరికి లేకుండా లేవు. ఎలీషాకు 10 సెంట్లు. ఏమిటి ఒక్కొక్కరికి ఉన్నాయి, అందరికి ఉన్నాయి. కాబట్టి ఇంత అంత ధనవంతులు అనొచ్చు. వాళ్ళకి ఎంత ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో అమ్మినా కూడా కనీసం అంటే ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు నీ దగ్గర ఉంటే నువ్వెవరు? ధనవంతుడివే కదా. మీ దగ్గర కమ్మలు బొట్టలు అవన్నీ ఉంటాయి, బీరువాలో పెట్టించుంటారు. ఏమండి అవన్నీ ధనం ఉన్నట్టే కదా, డబ్బులు ఉన్నట్టే కదా. యేసు ప్రభు దగ్గర ఏమి లేదు, మరి స్థలం లేదు, ఆయనకు ఏమండి చైన్ లేదు, బ్రాసిలెట్ లేదు, ఉంగరం లేదు, మంచి బట్టలు కూడా పాపం ఏం లేవు. ఇప్పుడు
ఇక్కడ మనం గమనిస్తే ఇంతో మనకన్నా ఉంది, కానీ యేసుప్రభుకి అయితే ఏమి లేదు. తలవాల్చుకున్నట్టుగా ఎన్నో స్థలం లేదన్నాడు కదా. అయితే మరి యేసుక్రీస్తు వారు పేదవాడా? ఏమా మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయి యేసుప్రభుకి ఏమన్నా? అంటే ఆయన ఆస్తితాలు కాగితాలు ఉన్నాయా? పేదవాడు కాదన్నారు. మరి ఏమన్నా చూపిస్తారా ఆయన పత్రాలు? ఆయన ధనవంతుడా పేదవాడా? ఎట్లా చెప్పండి నాకు. ఎవిడెన్స్ వాక్యంలో. ఆయనే వాక్యం అయితే మళ్ళీ వాక్యంలో ఏంటి? ఆ వాక్యం ఏమంటుందంటే నాకు తలవాల్చుకున్నట్టు ఎన్నో స్థలం లేదంటున్నారు. మరి ఆ వాక్యానికి స్థలం లేకపోతే ధనం ఎట్టొచ్చింది? ధనం ఎట్టొచ్చింది? ఓకే, మనం బైబిల్ పరిశీలన చేద్దాం. దేవుని పిల్లరా, ఆయన దగ్గర ఇంతకు ధనము లేదా? కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొలసి 2:3 చదవండి ఒకసారి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే యేసుప్రభు ఎంత డబ్బు ఉన్నవాడు, ఎంత ఆస్తి ఉన్నవాడు, ఎంత అంతస్తు ఉన్నవాడు. ఏమండి బుద్ధి చెప్పునైనా శృతి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే బుద్ధి జ్ఞానం. బుద్ధి జ్ఞానం మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి అన్నారు. విన్నారా మీరు సామెతల్లో? మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి అంటే బుద్ధి ఎంత విలువైంది? మీ బంగారంతా ఇచ్చి ఆ వస్తువు కొనుక్కోండి అంటే ఆ వస్తువు ఎంత విలువైంది? అంటే బుద్ధి చాలా విలువైంది. ఆ బుద్ధి ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు దగ్గర ఉంది. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు దగ్గర ఉంది. దేవుని పిల్లరా, దాని తర్వాత మాట ఏంటంటే సర్వ సంపదలు. సర్వ సంపదలు, సర్వ సంపదలు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అంటే యేసుప్రభు ఎంత గొప్పవాడు! యేసుప్రభు ఎంత గొప్పవాడు! దేవుని పిల్లరా, నాకు స్థలమైన లేదంటున్నాడు. మరి తలవాల్చుకున్నట్టుకు ఎన్నో స్థలం లేదే. ఆకాశ పక్షులకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి, బొర్రెలు, వాటి గూళ్ళు ఉన్నాయి, నాకేం లేదంటున్నాడు. మరి ఆయన పేదవాడా? డబ్బున్నాడు అంట అన్నాడు. ఇక్కడ డబ్బు ఉన్నవాడు, మల్టీ బిలియనియర్. దేవుని పిల్లరా, ఎలా అయ్యాడు? ఇంత షౌకరి యేసుక్రీస్తు వారు ఎలా అయ్యాడు? ఇంత డబ్బున్నవాడు ఎలా అయ్యాడు? ఏదో ఒక విధంగా అయితేనే కదా, అంతే కదా. మరి ఇప్పుడు శివగిరి అన్నకు కడపలో 5 సెంట్లు ఇల్లు ఉంది. ఇప్పుడు అమ్మితే 2 కోట్లు వస్తుంది. ఎలా వచ్చిందన్న ఇల్లు నీకు? నీకు వచ్చిందా? ఏదో ఒక విధంగా నువ్వు సంపాదించుంటావు కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది, ఈ 4 ఇళ్ళు కొనుక్కునింది. ఏమండి ఎలా వచ్చింది? అంకు ఏ విధంగా వచ్చింది? అలా వచ్చేసిందే? అలా వచ్చేస్తుంది ఎవరికైనా? డబ్బులు పెట్టద్దా? మరి ఆ డబ్బులు పెట్టాలంటే ఆ డబ్బులు మన చేతికి ఊరికే వచ్చేస్తే, పిల్లలు ఉన్నారు, బలరాం, మార్తమ్మ, నిజంగా తిరుపాల్, నాగరాజు, ఏమండి పిల్లలు కష్టపడతారండి. వాళ్ళు మామూలుగా కష్టపడరండి. వాళ్ళ కష్టం చూస్తే నాకు కడుపులో తిప్పుతుంది. ఏంద్ర బాబు ఇంత కష్టం, భయంకరమైన కష్టం వాళ్ళది. దీనికి స్లాబ్ వేసేటప్పుడు బిడ్డలు పాపము కింద నుంచి ఇసుక మోసారు. 2-3 ట్రాక్టర్లు ఇసుక పైకి మోసారు. ఏమిటి కింద మోయడమే కష్టం, ఇంత పైకి తీసుకొచ్చి మోసి వాళ్ళు పనిచేశారు. ఒక అబ్బాయి అయితే పరశురామా, పరశురాం, పద్మారావు అయితే పరశురాం అని పెట్టాం. పాపం బిడ్డ ఈ ఇసుక అండి మూటలో వేసుకొని పైకి ఎక్కారండి. ఆ పైన రూమ్ ఎట్టగట్టారు తెలుసా? ఎంత కష్టపడ్డారు తెలుసా? దారి ఎట్లేదు. ఆ మిద్దిపై నుంచి
వాళ్ళు పైకి ఎక్కారు. అలా ఎక్కుతూ ఒక అబ్బాయి పరిశ్రమ పడిపోయాడు కదా, ఇసుక ముడతా అనుకుంటా పడిపోయాడు. ఎవరు పడిపోయాడండి. చాలా బాధపడినాను. అంత కష్టపడితే కానీ 10 రూపాయలు చేతిలోకి రాదు. 10 రూపాయలు చేతిలో ఉంటే కానీ ఒక ఇల్లు కొనుక్కో, ఒక వాకిలు కొనుక్కో, బంగారు కొనుక్కో, ఏమన్నా గొలుసులు కొనుక్కో. ఏదైనా కొనుక్కోవాలంటే ఎంతో కష్టంతో కొనుక్కోవాలి కదా. వాళ్ళకి ఎంతో అంతా ఉండదంటే వాళ్ళ వెనక కష్టం ఉంది కదా. ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు పిల్లలకి తెలియదు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి కష్టం లేకుండా అన్నీ ఇచ్చిపోతున్నారు. ఇప్పుడు పిల్లలకు అండి ఒక 20-30 ఏళ్ల క్రితం పిల్లలకు కష్టం తెలుసు, ఇప్పుడున్న పిల్లలకు కష్టం తెలియదు. నిజమా కదా, మీరే చెప్పండి. ఇప్పుడున్న పిల్లలకు కష్టం విలువ తెలీదు. నిజంగా భవిష్యత్తులో వాళ్ళు ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేసుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఆ విలువలు తెలియవు, అమ్మేసుకుంటారు. వాళ్ళు నిలబెట్టుకోలేరు. వాళ్ళు ఎందుకు తెలుసా? ఆ కష్టం విలువ వాళ్ళకి తెలీదు. ఎవరికో 100కి 1,00,00,000 ఒకటి తెలుసు, అందరికి తెలియవు. కష్టపడిన వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది, కష్టపడిన వాళ్ళకి ఆ విలువ తెలీదు. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారికి మల్టీ బిలియనీర్ కదా, ఆయన డబ్బు ఉన్నవాడు కదా, ఆయన కోట్ల సంపద కలిగిన వాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తంలో ఉన్నారు కదా. దేవుని వల్ల ఇంత సంపద ఆయనకి ఎలా వచ్చింది? ఇంతకి ఎలా సంపాదించాడు? మా అమ్మ చిన్నప్పుడు వడలు వేసేదండి, పాపము ఇడ్లీలు వేసేది, దోశలు వేసేది. మా అమ్మ చాలా కష్టపడింది, ఎంత కష్టపడాలో అంత కష్టపడింది పాపం. మరి 4 ఇండ్లు ఆమె కొనిందంటే, ఒక ఆడ మనిషి కొనిందంటే, మగాడు సపోర్ట్ లేకుండా. మా నాన్న సపోర్ట్ అస్సలు లేదు. మా నాన్న ఎప్పుడు తాగేవాడు, మా నాన్న ఎప్పుడు వచ్చిన జీతాన్ని అంతా ముగించేవాడు. మీరు తింటున్నారా లేదా, ఎలా ఉండారని ఎప్పుడు అడిగేవాడు కాదు. ఆమె ఎంతో కష్టపడింది, టిఫిన్లు వేయడం, ఏమండి అందరికీ ఆ టిఫిన్లు ఇంటికి పోయి ఇచ్చేది. ఆమె ఇప్పటికీ పొద్దున్నే పోయి పాల ప్యాకెట్ ఇచ్చి వస్తూ ఉంటుంది 6 గంటలకు పోయి. దేవుని వరలరా రైల్వే కోడరు పోయి సర్ఫ్ తెచ్చేది, సోపులు తెచ్చేది, అమ్మేది. ఆ ఇంటికి తిరిగేది, అమ్మేది. అష్ట కష్టాలు పడింది పాపం. ఇదో మా అందరికీ ఇవన్నీ వచ్చాయి. ఆమె పడిన కష్టం, ఆమె కష్టపడితేనే ఇవన్నీ వచ్చాయి. ఆమె కష్టపడడం వల్ల ఈ ఆస్తులు సంపాదించింది. మరి యేసుప్రభు ఎలా కష్టపడ్డాడు? ఆయన అంత ఆస్తిపరుడు అవ్వడానికి, అంత అంతస్తుపరుడు అవ్వడానికి ఎలా కష్టపడ్డాడు, ఏ విధంగా సంపాదించాడు అనేది మీకు చెప్పబోతున్నాను ఈరోజు. ఏ విధంగా సంపాదించాడు చూద్దాం. బైబిల్ను మనం పరిశీలన చేద్దాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ఎన్నో వచనమా? 7. చదువుమా. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఓకేమా? ఆయన అంగీకరింపబడిన. 8వ మాట చదవండి అమ్మా. 8వ మాట, 8వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి మీరా. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తు వారు విధేయత నేర్చుకున్నాడంట. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి అందరూ. యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకొనెను. ఏమండి, శ్రమలు పొందాడు కదా, ఆయన శ్రమలు అనుభవించాడు కదా. ఆ శ్రమల ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత. అంటే శ్రమల తర్వాత ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత. శ్రమల తర్వాత విధేయత నేర్చుకున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు శ్రమ పడక మునుపు విధేయత లేదా?
ఉందని ఎలా చెప్తారు మీరు? ఇక్కడ ఏమనుంది? శ్రమలు పొందిన తర్వాత విధేయత నేర్చుకుని అన్నాడు. అంటే ముందు విధేయుడు కదా. ఎట్లా ఏసరత్తమన్నా విధేయుడు అంటాం ఎట్లా? ఎవరు ఎలా? తల్లిదండ్రులు విధేయత. ఆయన వర్తిల్లుచుండెను. అలాగదనా విధేయత అంటే ముందు విధేయుడు కదా. ముందు విధేయుడే కదా. తాను పొందిన శ్రమల వలన ఆయన ఏమి నేర్చుకున్నాడు అంటే ముందు విధేయుడు కదా. విధేయుడే ఆయన, ముందు విధేయుడే. మరలా విధేయత నేర్చుకోవడం ఏంటి? మరలా విధేయత నేర్చుకోవడం ఏంటి? దీనికి మీకు అర్థమైందానికి ఒక విషయం చెప్తాను. నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది. ఇంకొక 10 లక్షలు వచ్చేదానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఆ 10 లక్షలు కూడా సంపాదించుకున్న ఆల్ఫ్రెడ్ అన్నా? నా దగ్గర ఆల్రెడీ 10 లక్షలు ఉంది. ఇంకొక 10 లక్షలు నాకు వచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు నేను దాన్ని సంపాదించుకోనా? వదిలేస్తానా? కాలే వదిలేస్తావా? ఒక 10 లక్షలు వచ్చేది ఏదైనా అవకాశం ఉంటే నారాజు నువ్వు వదిలేస్తావా? ఎవరు వదిలేస్తారు చెప్పండి? సొంతమ్మ నువ్వు వదిలేస్తావా? నువ్వు వదులుతావమ్మా? ఎవరు వదులుతారు? మనకేమా ఎవరు వదలరు. నేను వదలను, నువ్వు వదలవు, ఎవరు వదలవు. ఇప్పుడు దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు విధేయుడే. మరలా విధేయత అంటే ఇంకా ఎక్కువగా సంపాదించుకునేదానికి మళ్ళీ అవకాశం వచ్చింది ఆయనకు. అర్థమవుతుంది? విధేయతలో ఇంకా ఎక్కువ విధేయత. ఏంటి బాబు ఇతను, నిన్న చూశాను, నిన్నటికంటే ఈరోజు ఏంటి బాబు ఇంత ఎక్కువగా ఉన్నాడు. నిన్న చూస్తే ఒక రకంగా ఉన్నాడు, ఈరోజు చూస్తే నిన్న చూస్తే ఒక్కారే బాబు, ఈరోజు చూస్తే 10 కార్లు ఉన్నాయండి. ఇంక రేపు చూస్తే 30 కార్లు, మొన్నాడు చూస్తే 40 లక్షలు, అవతల మొన్నాడు చూస్తే 1 కోటి రూపాయలు. ఏమైపోతుంది? అతన్ని పెరుగుతుంది. ఏంటి ఎంతుందా? యేసుక్రీస్తు వారు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడండి. విధేయతని ఎక్కువగా. విధేయత ఎంతునుంది ఏమండి? శ్రమల తర్వాత ఎంతుంది? ఇంకా పెరిగిపోయిందే. దేవుని పిల్లలరా, విధేయత అనేది కూడా ఒక సంపాదన. విధేయత అనేది కూడా ఒక సంపాదన. సంపాదనలో విధేయత అనేది ఒక సంపాదన. ఏ విధంగా? ఆత్మీయంగా విధేయత ఒక సంపాదన. మంచి పేరు సంపాదించుకోవాలంటే 10 మంది దగ్గర మనం ఎలా ఉండాలి? అన్నా వందనాలన్నా, అన్నా నారాజన్న వందనాలన్నా, అన్నా సురేష్ అన్న వందనాలన్నా. ఇప్పుడు నేనన్నే అనుకో, ఎట్లుంటుంది సురేష్ వందనాలు నేను చెప్పు అంటే ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఈ పద్ధతి ఎలా ఉంటుంది? ఈ మాట తీరు ఎలా ఉంటుంది? ఈ బిహేవియర్, ఈ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎంత మంచోడన్నా, ఎంత విధేయత. ఇప్పుడు నాకేమొచ్చింది అనుకుంటున్నారు? అలా మాట్లాడడం వల్ల, నలుగురు నన్ను మంచి అనడం వల్ల నాకేమొచ్చింది అనుకుంటున్నారు? పరలోకంలో ధనము. మీరు పరలోకమందు మీ ధనమును ఎలా కూర్చుకుంటారు అనుకుంటారు? ఇదే విధేయత. యేసుక్రీస్తు వారు దేవుని పిల్లలరా విధేయత సంపాదించుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు విధేయత అనే ధనాన్ని సంపాదించుకుంటున్నాడు. దేవుని పిల్లరా, ఎంత ధనం ఉందో ఆయన దగ్గర అంటే, ఎంత విధేయతకు సంబంధించిన ధనం ఉందో చెప్పగలరా మీరు? చెప్పగలరా? చెప్పలేనంత విధేయతకు సంబంధించిన ధనం. అందుకే సాత్వికములో దాగిన సంపద అని టైటిల్ పెట్టాను. ఏమండి, యేసుక్రీస్తు వారు సాత్వికం ఎలా ఉంటుంది? విధేయత ఎంత? చెప్పలేనంత విధేయత సంపాదించాడు ఆయన. ఏమండి, విధేయత సంపాదించాడంటే ధనం అని అర్థం. విధేయత అనే ధనం ఎంత ఉంది ఆయన దగ్గర? ఓకే, ఇప్పుడు మనం పరిశీలించుకున్నాం. మన దగ్గర ఎంత ఉంది విధేయత అనే ధనం? ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది విధేయత అనే ధనం? విధేయత ఎక్కడుంది? విధేయత అనే ధనం మన దగ్గర ఉందా?
సరే, సంపాదించుకునేదానికి ఏమైనా అవకాశం లేదా? భూమి మీద జీవితం ఏంటి? భూమి మీద బ్రతుకేంటి? భూమి మీద దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులు ఉండవాలని జగత్తు పునాది వేయబడుకునే దేవుడు మనల్ని క్రీస్తు చేత ప్రేమలో ఏర్పరచుకుని భూమి మీదకి పంపించాడు. దేనికి? విధేయత నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి. సాత్వికం ఏమండి? సాత్వికం. ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా కూడా ఏమండి మర్యాదతో గౌరవంతో సమాధానం చెప్తా వచ్చినాడు. మౌనం, తల వాల్చుకున్నాడు తప్ప, తల దించుకున్నాడు తప్ప తలెత్తి ఒక్కరిని కూడా ఒక మాట అనలా. ఆడు ఆయన ముందర దేనికి పనికిరానోడైనా ఏమండి ఆడు పనికిరానోడే, ఆడు పనికిమాలినోడే, ఆడు ఇట్టాటోడే అట్టాటోడే అని ఆయన నోట ఏనాడైనా మీరు విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? ఎందుకనలేదు? సాత్వికం అనే సంపదను, విధేయతనే, వజ్ర వైడూర్యాలను సంపాదించాడండి. ఎంత సంపాదించాడు తెలుసా? ఈ భూమి మీద ఆయనకు మించిన సంపాదకుడు ఇంకొకడు లేడు. ఏ విధంగా సంపాదించాడు? విధేయత అనే సంపాదన, సాత్వికం అనే సంపాదన. ఎంత ఆయన దగ్గర సంపాదన! నిజంగా ఆయన గుణగణాల ద్వారా ఈ ప్రపంచానికి ఎలా కనపడ్డాడో తెలుసా? మొన్న విన్నారు మీరు, సౌందర్య, దేవుని సౌందర్య రహస్యం అనే ఒక పాట విన్నారు. యేసరత్నం అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినప్పుడు దేవుని సౌందర్య రహస్యం అనే పాట మీరు విన్నారు దైవజనుల ద్వారా. ఏమండి దేవుడికి సంపద ఉంది. ఎలా ఉంది? దేవునికి సౌందర్యం ఉంది. ఎలా ఉంది? ఎలా ఉందో తెలుసా? ఇదో క్రియల ద్వారా, మంచి గుణగణాల ద్వారా. దేవుని పిల్లరా, ఆ గుణగణాలు కూడా మనలోకి రావాలని, ఆ గుణగణాలు కూడా మన దగ్గర ఉండాలని దేవుడు తన కుమారుడు పంపించాడు. ఆయన్ని చూసి మీరు నేర్చుకోండి, ఆయన్ని చూసి మీరు తెలుసుకోండి. దేవుని పిల్లరా, సాత్వికం, వినయం, విధేయత, ఎన్ని సంపాదనలు. ఇంకొక సంపాదన చెప్పానా మీకు? ముగిస్తాను ఇక. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి చదువుకున్నాం. 3 నుంచి తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంటే యేసు ప్రభు తెలుసుకుని, ఏం తెలుసుకున్నాడు? నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మరలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? నాకు సమస్తం అక్కడుంది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నా సంపాదన అంతా అక్కడికి తీసుకుపోతున్నాను నేను. నా సంపాదన అంతా, అనగా యేసుక్రీస్తు వారి సంపాదన అంతా పరలోకంలో ఉంది, ఇక్కడ లేదు. మనమంతా ఇక్కడ ఉన్నదని మనం అనుకుంటూ ఉంటాం. మన సంపాదన ఎక్కడ ఉన్నదంటే ఏం చెప్తారు? ఇక్కడనే ఉండదని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉండదని ఎప్పుడు అనుకోకూడదండి. మీరు పైనున్న వాటి మీదనే కానీ కిందున్న వాటి మీద మీ మనస్సును ఉంచొద్దండి. అంటే మీ మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. ఇది నాది, అది నాది, ఇది నాది అని ఎప్పుడు మీరు అనుకోకూడదు. మీరు ఒకవేళ ఇది నాది అంటే మీ పిల్లలు కూడా ఇది నాది అని ఏమైపోతారు? వాళ్ళు ఇట్టే అయిపోతారు. మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీరు ఏ అడుగుజాడల్లో నడుస్తారో మీ పిల్లలు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారు. నేను అనుక్షణం శ్యామ్కు పెద్దోడికి ఎప్పుడు కూడా ఇది మీ ఇండ్లు, ఇది మీ ఆస్తులు, మీ అంతస్తులని చెప్పలేదండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? నాకేముండేది కూడా వాళ్ళకి తెలియదండి సరిగ్గా. మా భార్య అంటూ ఉంటుంది, వాళ్ళకి ఏం తెలీదు, నువ్వు ఏమీ చెప్పకుండా ఒకవేళ టైం బాగాలేదనుకో, నువ్వేదన్నా అయితే
మాకేమీ తెలియదు బా, పిల్లలకు కూడా ఏమీ తెలీదు, వాళ్ళకి నేర్పించి ఇవన్నీ ఏడేముండేది ఎక్కడేముండేది అంటది అప్పుడప్పుడు. నేను చెప్తాను, అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సింది వాక్యం, అదే ఆస్తి అంతస్తు. యేసు ప్రభుని తెలుసుకోవడమే నిత్య జీవం. దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ఎరుగుటే నిత్య జీవం. ఆడు పెద్ద షౌకరి, ఆడు కోటీశ్వరుడు. ఎప్పుడు ఆడు యేసు ప్రభుని తెలుసుకుంటే చాలు. నా బిడ్డలు యేసు ప్రభుని తెలుసుకుంటే చాలు. నేను స్వార్థపరుని కాదు గనక మీకు తెలుపుతున్నాను. మీరు తెలుసుకోవాల్సింది దేవుణ్ణి, మీరు తెలుసుకోవాల్సింది దేవుని మార్గాన్ని. అదే మీ ఆస్తి, మీ అంతస్తు. అంతకు మించింది ప్రపంచంలో ఇంకొకటి లేదు. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నా ఆస్తి, అంతస్తు, నా వాళ్ళు, నా తండ్రి అక్కడున్నారని చెప్పి దాని మీదే మనస్సు ఆయనకు. ఈ భూమి మీద ఎప్పుడు మనసు లేదు ఆయనకు. ఈ భూమి మీద ఉండాలని ఎప్పుడు ఆయనకు మనసు లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా, దేవునితో ఉండాలనే మనసు తప్ప వేరే మనసు కలిగి బ్రతకలేదండి మహానుభావుడు యేసుక్రీస్తు వారు. చూడండి సంపాదన, ఆయన సంపాదన చూడండి. తండ్రి దగ్గరికి మళ్ళా వెళ్ళవలసి వచ్చిందండి. యేసు ఎరిగి భోజన పంక్తిలో లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి, ఏమండి, తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసి నడుము కట్టుకొనెను. ఇక్కడ బాగా వినాలి మీరు. ఒక విషయం మీకు చక్కగా అర్థమయ్యేటి చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసేసాడు. పైన ఉన్నటువంటి వస్త్రం తీసివేయడం అంటే ఏమనుకుంటున్నారు తెలుసా మీకు? ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చినట్టుకో, మన పైన టవాల్కి ఇవ్వాలి ఏదైనా ఉన్నిందనుకో, మనం వెంటనే ఏం చేస్తాం తెలుసా? ఆ టవాలు తీసేస్తాం. ఎందుకు తీసేస్తాం? దేనికి తీసేస్తాం? ఆయన పెద్దవాడు, ఆయన ముందర మనము టవల్ వేసుకునేంత గొప్పవాళ్ళం కాదని చెప్పి. మా చిన్నప్పుడు ఏమండి, ఎవరైనా అంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎవరైనా కొంతమంది వస్తే వెంటనే మంచం మీద నుంచి లేచి ఒకవేళ టవల్కి ఇవ్వాలి ఉంటే నడుము కట్టేసుకుంటారు. చాలా మందిని గమనించాను నేను. అలా వెళుతున్నప్పుడు కొంతమంది లేచి టవల్ తీసి నడుము కట్టేసుకుంటారు. నా చిన్నప్పుడు గమనించేది, పెద్దవాళ్ళు అలా వెళుతుంటే ఏమండి లేచి నడుము కట్టుకునేవాళ్ళు. యేసుక్రీస్తు వారు కూడా ఆ పై వస్త్రం తీసేసాడంటే ఆళ్ళు గొప్పోడా, ఈయన గొప్పోడా? మీరు చెప్పండి. యేసు ప్రభు గొప్పోడా, శిష్యులు గొప్పోడా? ఎవరు గొప్పోడన్నా? యేసు ప్రభు గొప్పోడు కదా. మరి శిష్యుల ముందర పై వస్త్రం తీసేసి టవల్ తీసి నడుము కట్టుకున్నాడంటే ఎవరిని గొప్పవాడుకు చూశాడన్నా? యేసు ప్రభువాడా? శిష్యులు గొప్పోళ్ళ? గొప్పోళ్ళు కాకపోయినా వాళ్ళను గొప్పగా చూశాడంటే ఇదండి సంపద. ఏ సంపద? తగ్గింపు సంపద. ఈ తగ్గింపు సంపద మన దగ్గర ఎంత? ఆయన దగ్గర గోనె సంచులకు సంచులకు ఉంది తగ్గింపు. మన దగ్గర ఉంది ఆ తగ్గింపు. ఏమండి, సంఘం కదా, నానా విధమైన జ్ఞానం చేత దేవుడు ఏం చేస్తాడు? మనకు జ్ఞానాన్ని నింపుతాడు. మనకు అవలు తీసి నడుము కట్టుకుని తర్వాత ఏం చేస్తున్నాడు? 5వ వచనం, అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తవాలతో తుడుచుటకును మొదలు పెట్టును. ఏమండి, పాదాలంతా కూడా పల్లెంలో పెట్టి కడిగేసినట్టు. పల్లెంలో పెట్టి కడిగేశాడు. ఎవరు కడిగింది? ఎవరుమా? యేసుక్రీస్తు వారు కడిగింది. యేసుక్రీస్తు వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎంత షౌకరో చెప్పాను మీకు నేను. జ్ఞానము, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు ఉన్నవి. అంత పెద్ద కోటీశ్వరుడు, ఎన్ని కోట్లకు అధిపతో చెప్పడానికి లేనంత గొప్ప అధిపతి యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడు. ఏమండి, వంగి మోకాళ్ళు వంగి కాళ్ళు పళ్ళెం మీద పెట్టి కడుగుతున్నాడండి. ఎంతండి ఆయన సంపాదన చెప్పండి? తగ్గింపులో ఎంత సంపాదన ఉంది? తగ్గింపులో ఆయనకున్న సంపాదన ఎంత? కడిగి ఆయన టవల్, నడుము కట్టుకున్న టవాల్ తీసి తుడుస్తున్నాడండి బాబు.
నాకు అర్థమైందండి బాబు. ఈ మధ్య నాకు కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నిజంగా నాకు ఏమాత్రం సరిపోని వాడి దగ్గర నేను చేతులు కట్టి నిలబడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. నా ముందర ఏమాత్రం దేనికి సరిపోని వాడు ఆడి ముందర నేను ఏం చేయాల్సి వచ్చింది? అన్న 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 ఎదులేనా అన్న, సరే సరే వాడు నేను అన్న 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 అన్న. ఇవ్వండి, నేను కూడా ఇలా ఇలా నేను ఎందుకు తయారైంది తెలుసా? ఇదో యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాను కదా, ఆయన నమ్ముకున్నానడానికి రుజువేంటి? నేను కూడా ఏం చేయాలి? అన్న సరేనా సరేనా అన్న అన్న అన్న. ఇంతే అండి, నిజం చెప్తున్నాను మీకు, ప్రత్యక్ష సాక్షి మా భార్య. ఏంటి నువ్వు, ఏంటి అసలు? మా పెద్దోడు ఏంది, మా నాన్నేంది అట్ట చేతులు కట్టుకోవడం ఏంది? ఒకప్పుడు నాన్న పరిస్థితి ఏంది? నేను ఇళ్ళు చెప్తుంటే విన్నాను, అమ్మో నాన్న ఏ స్థాయిలో ఉండేవాడు, ఇదేంది మా నాన్న ఆడేంది, మా ఆడెంత మా ఏందో నాకు అర్థం కావడంలే. నిన్న ఎప్పుడు అంటుంది, మరీ అంత తగ్గకూడదు బా అంటుంది మా భార్య. మరీ అంత తగ్గకూడదు, మరీ అంత తగ్గిపోతే ఇంక నిన్న ఇంట్లోకి వచ్చి కొడతారంటుంది. యేసుప్రభుని కొట్టలేదా? నన్ను కొడతారు. ఆయన కొట్టారంటే నన్ను కొడతారు, ఆయన తిట్టారంటే నన్ను తిడతారు. ఆయనలాగా బ్రతికేటప్పుడు ఆయనకి జరిగినవన్నీ ఎవరు జరుగుతాయి? నాకు జరుగుతాయి. ఆయనలాగా బ్రతికేటప్పుడు నాకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ బైపీసీ మా వాడు పెద్దోడు ఇంటర్మీడియట్ బైపీసీ చేసాడు. ఆ బైపీసీ చేసేటప్పుడు, ఆ మెడికల్కి సంబంధించి చదివేటప్పుడు ఏమండి, కప్పలు కోయాలా, ఎలకలు కోయాలా, తొండలు కోయాలా, అన్ని శరీరంలో ప్రతి భాగాన్ని పరిశీలించాలా, ఇవన్నీ ఉంటాయి. వాడు చదువు అయిపోయింది. ఇంకొకడు అదే చదువు చేసేటప్పుడు వాడు కప్పలు కోయాలా, వాడు తొండలు కోయడు, చేయదు చేయలేదా? ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు, అవన్నీ చేసి ఆయన నమ్ముకున్నా నేను, మళ్ళీ ఆయన్ని చేసి నేను కూడా వెళ్ళొద్దు, చేయలేదా? యేసు ప్రభుని నమ్ముకున్నానంటే ఆయనకు వచ్చినవి నాకు వస్తాయి రావా? వచ్చినప్పుడు విధేయతలో ఆయన ఎంత సంపాదించాడమ్మా? విధేయత అనే సంపాదన ఎంత? విధేయత అంటే ఎలా ఉంటుందమ్మా? విధేయత అంటే ఎలా ఉంటుంది అన్న? చెప్పండి అన్న, చెప్పండి అయ్యగారు, చెప్పండి అమ్మ 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 చెప్పండి. దివ్య అమ్మ నీకు నమస్కారం, చెప్పండి అమ్మ, వందనాలు తల్లి. అమ్మ రాణమ్మ, ఓ రాణమ్మ నువ్వు మహారాణమ్మ, నీకు మించిన రాణే లేదమ్మా అంటే అట్లా అమ్మ అమ్మ అంటే ఇలా. కాలేబు నీ కాళ్ళే గొప్పవి, నువ్వే గొప్పవాడివి. ఏమండి ఇదేందనుకుంటున్నారు? ఇదేందనుకుంటా? పరలోక సంపాదన. దేవుడు భూమి మీదకు పోయి సంపాదించుకో రండ్రా అన్నాడు. దేన్ని సంపాదించుకోమన్నాడు? ఇదే అండి బాబు, భూమి మీదకు పోయి మీరు వీటిని సంపాదించుకోరండి. వీటిని యేసు ప్రభు వచ్చి ఎంత సంపాదించాలో అంత సంపాదించండి బాబు. 33.5 సంవత్సరాలకి ఎంత సంపాదించాడు మా? ఎంత విధేయత సంపాదించాడు, ఎంత సాత్వికం సంపాదించాడు, ఎంత తగ్గింపు. తువాలు తీసి ఆయన తువాలు తీసి కడిగాడా? ఆయన ఎవరండి? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. భూమి అంతటా నాదే అధికారం, పరలోకమంతా అంతా అధికారం నాదే, భూమి అంతా అధికారం. చంద్రబాబు దేడ అధికారం? భూమి అంతా ఉందా, లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్కేనా? ఆంధ్రప్రదేశ్కు మన బాబు గారికి. ఆయన గడిపోయి నా కాళ్ళు కడగండాను, నా కాళ్ళు కడగాను. అధికారి, నేను అధికారి, ఆయన అధికారే కదా. ముఖ్యమంత్రి ఎవరు? అధికారే కదా. అంటే ప్రజలకు సేవకుడే కదా. మరి కాళ్ళు కడగమని చూద్దాం. వీడు కాళ్ళు తీసేయండి అంటాడండా. మోడీ కడిపోండి ఏంటి, మోడీ కడిపోండి, కాళ్ళు తీసేమను. అయ్యా ఇదో కాళ్ళు కడయ్యా మోడీ అను. మా కాళ్ళ దాకా నరికి పంపించకపోతే ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుంది మీకు? కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం కలిగిన వాడేండి కాళ్ళు కడుగుతున్నాడంటే ఆ తగ్గింపు ఏంటండి? చెప్పండి, తగ్గింపు ఏంటండి?
ఈ తగ్గింపు ఏంటో తెలుసా? సంపద. ఈ సంపద మన దగ్గర ఉందా? ఈ సంపద, వినయం అనే సంపద, సాత్వికం అనే సంపద. మోషేకి ఏం పేరు వచ్చిందమ్మా? సాత్వికుడు. ఈ మోషే గారు ఏమన్నారు తెలుసా? మీకోసం నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్యలో పుట్టిస్తాడు. ఆయన ఎంత సాత్వికుడు తెలుసా? నాకు మించినోడు యేసుక్రీస్తు వారండి. సాత్వికంలో ఎంత సంపద, వినయములో ఎంత సంపద, విధేయతలో ఎంత సంపద, తగ్గింపులో ఎంత సంపదమ్మా? తగ్గింపులో ఎంత సంపద అంటే ఎన్నుండయో దాంట్లో, ఎన్నుండయో ప్రతి ఒక్క దాంట్లో ఆయనకున్న సంపద ఎంత. ఈరోజు దేవుని పిల్లరా, ఆ సంపద పరలోకమందు మీరు కూర్చుకుంటారా అని చెప్పాడు. ఆ సంపద ఏ సంపద? మత్తయి సువార్తలో 6:19 మీరు గమనిస్తే ఒక మాట. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు. అంటే ఈ లోకానికి సంబంధించినవి. భూమి మీద ధనం అంటే మీరు వెంటనే డబ్బు అనుకున్నారు, వెంటనే ఏదో అట్లా కాదు. భూమి మీద మీరు ధనం అంటే ఏమండి? శరీర సంబంధమైనవి అన్నీ, శరీర సంబంధమైనవన్నీ మీరు కూర్చుకోవాలని ఆలోచించొద్దండి. ఇక్కడ చిమ్మిట నువ్వు వెళ్ళిపోతావు, అది వదిలేస్తావు. తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసేస్తారు. నీ దగ్గర డబ్బు ఉండదంటే నీ చుట్టూరే ఉంటారు అంతా. నీ దగ్గర డబ్బు ఉండదంటే నీ చుట్టూ గబ్బు ఉన్నట్టే. నేను చెప్తాను, మీరేమనుకుంటారు మరి? ఏడోళ్ళంతా వచ్చేస్తారు. నీ దగ్గర 1 కోటి రూపాయలు, 5 కోట్లు లాటరీ తగిలిందని నీకు తెలిసిందనుకో, మీ బంధువులకి అందరికి తెలిసిందనుకో, ఏమండి వచ్చారా? మొత్తం వచ్చేస్తారు. ఓ సినమ్మ అంటాడు ఒకడు. ఎవరు నాయన అంటే, నేను మీ చిన్నాయన కొడుకుని. వాళ్ళ కొడుకులా ఆడ కర్నూలు అవతల బనగానపల్లిలో, ఆడ తొట్లూరులా, ఆ తొట్లూరు కాడ నీ చిన్న చెల్లెలు కొడుకు మనవరాలు లెక్క అంటాడు. చూసావా ఎంత పడుకుపోయిందో బంధుత్వం? ఎందుకు? ఉండే తెలుగే అందరూ వచ్చేస్తారు. వీళ్ళంతా దేనికి వచ్చారు? నీ కోసం వచ్చారు అనుకుంటున్నావా? నీ దగ్గర ఏముంది? బెల్లం వాడు ఉండగానే ఏమొచ్చాయి? నీ దగ్గర డబ్బు ఉండే తెలుగు వచ్చినారు. ఏమండి? ఇట్టటివన్నీ వద్దు. ఆ డబ్బు కోసం అవసరమైతే నిన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. ఆ డబ్బు కాదు నీ దగ్గర ఉండాల్సింది. ఏ డబ్బు తెలుసా? ఏ ధనం తెలుసా? ఇదో ఇప్పుడు నేను చెప్పాను చూసా, విధేయత, సాత్వికం, తగ్గింపు. ఏమండి? ఈ ధనం మీరేం చేయాలా? మీ ధనాన్ని మీరు సంపాదించి ఏం చేయమంటున్నాడమ్మా? చదువునైనా పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. ఏ ధనం అనుకుంటున్నారు? ఇదేంటి ధనం? మీకు అర్థమైందా? ఏ ధనం? యేసుప్రభు సంపాదించిన ధనం. యేసుప్రభు సంపాదించలేదా? ఏం సంపాదించకుండా వెళ్ళిపోయినాడా? విధేయత. ఆయన పొందిన శ్రమల వలన విధేయత. నాకు వచ్చిన శ్రమలు ఈ మధ్యకాలంలో 2 వారాల క్రితం నుంచి, 1 నెల నుంచి, 2 నెలల నుంచి విపరీతమైన శ్రమలు వచ్చేసాయి. నాకే కాదు, మీకు కూడా శ్రమలు వచ్చి ఉంటాయి. విపరీతమైన శ్రమలు, విపరీతమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమండి, నేను ఇంకా కొట్టడమా కుట్టించుకోవడం అన్నట్టుంది. కొట్టాలి వాళ్ళందరినీ, కత్తి తీసుకుని నరకాల అన్నట్టుంది నా కోపం. కానీ యేసుక్రీస్తు వారిని చూసే తెలికే కోపం అంతా తగ్గిపోయిందండి. అందుకేమో ప్రభు అయిన యేసు వైపు చూచుచూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ, యేసు వైపు చూచుచూ. ఎవరి వైపు చూడాలంటే మనం? యేసు వైపు చూచు. ఏమండి? మీ ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపిగ్గా పరిగెత్తన్నాడు. యేసు వైపు యేసు ప్రభు వైపు చూస్తే ఏమొస్తుంది? ఆయన కొట్టించుకున్నాడు. ఆడు తప్పుడోడు, ఎదుటోడు తప్పుడోడైనా కూడా, ఆడు కొడుతున్నా కూడా, తండ్రి వీడు ఏమి చేస్తున్నాడో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించన్నాడు కదా. నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలండి? తలదించు. ఆయన ఇంకా కొట్టేసినారు, ఆయన ఇంకా తిట్టేసినారు, ఇంకా ఎన్ని రాలా నీకు? తలదించు. దించురా నువ్వు తల అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా హృదయంలో నువ్వు తలదించు, చేతులు కట్టుకో. సంపదది. అవునా? ఎట్లా సంపద? విధేయత సంపద కాదనుకుంటున్నావా? అక్కడ పుట్టిందండి నాకు ఈ ఆలోచన.
విధేయత ఏంటి? సంపద. యేసు ప్రభు ఏం సంపాదించాడు? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొర్రెలు, నాకు తలవాల్చుకునే స్థలం లేదే. ఈ శరీర సంబంధమైన స్థలం నాకు లేదు, ఈ శరీర సంబంధమైన డబ్బు నా దగ్గర లేదు, ఈ శరీర సంబంధమైన సంపద నా దగ్గర లేదు, కానీ ఆత్మ సంబంధమైన సంపద కోసం నేను వచ్చాను ఇక్కడికి. సంపాదిస్తాను. ఎంత తెలుసా? ఎవడు సంపాదించలేని సంపాదన నేను సంపాదించాలి. ఇప్పుడు మనకేముంటుందంటే, ఆడు డాక్టర్ అయితే ఇటు ఇంజనీర్ కావాలా, ఆడి దగ్గర కోటి ఉంటే ఇటు దగ్గర 2 కోట్లు ఉండాలి. ఈ లోక సంబంధమైన మనుషుల దగ్గర ఉండే ఆలోచనలు ఇవి, అంతే కదా. మన దగ్గర కోటి ఉంటే వాడిది ఏమండి, ఆడవతలోడు ఏమంటాడంటే నా దగ్గర 2 కోట్లు, వాడి దగ్గర 1 బిల్డింగ్ ఉంటే నాది ఏమండి. ఈ పోటీలు ఉంటాయి మనకిడ. ఈ పోటీలు యేసు ప్రభు దగ్గర లేవు. పర సంబంధమైన పోటీ. నాకు మించిన వాడు ఇంకొకడు నాకు పోటీ తగలకూడదు అనుకున్నాడు. ఇంతవరకు ఆయనకు పోటీ తగిలేవాడు లేడు, ఉండవాడు, భవిష్యత్తులో కూడా రాలేడు. తెలుసా ఎంత పోటీ అయినా? ఆయనకు పోటీ ఇచ్చే మనగాడేవుడు చెప్పు నాకు. విధేయత. ఈరోజు మనం ఇన్ని రోజుల నుంచి చర్చికి వస్తున్నాం, ఇంతకాలం నుంచి చర్చికి వస్తున్నాం. విధేయతలో ఎంతవరకు విజయం సాధించినాం చెప్పండి. విధేయత ద్వారా ఎంత సంపాదించినాం? ఇదో ఒక 10 లక్షలు ఉంటుంది ఎవరి దగ్గరైనా విధేయత ద్వారా. లేదా? ఏం గిరన్నా లేదా? విధేయత ద్వారా ఒక 10 లక్షలు, కనీసం 5, కనీసం 1,00,000, కనీసం 50,000, 10,000 అన్నా లేదా? విధేయత. ఎక్కడ విధేయత? ఎక్కడ విధేయత? యేసుప్రభు ఎంత విధేయత సంపాదించాడు? ఎంత విధేయత ద్వారా ఎంత సంపాదన సంపాదించాడు అంటే చెప్పలేనంత సంపాదన. సాత్వికంలో ఎంత సంపాదన? ఏమండి దీనత్వంలో ఎంత సంపాదన? ఆయన దీనుడై ఏంది దొంగల మధ్య చేరిస్తే, ఆయన దొంగగా ఆయన్ను ఏమండి దొంగల మధ్య చేర్చి దొంగలో లెక్కేసి సిలువ వేస్తుంటే, ఏమండి ప్రతి ఒక్కడు ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు సిలువేయండి అంటుంటే, ఆయన పిలాతు ముందర ఏమండి పరలోకమందును భూమి మీదను సర్వాధికారుడైండి పిలాతు ముందర దీనుడుగా నిలబడ్డాడు. తెలుసా మీకు? పిలాతు ముందర ఎలా నిలబడ్డాడు? దీనుడా. అంటే దీనత్వంలో ఎంత సంపాదన యేసుక్రీస్తు వారి దగ్గర? దయ. దయ 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 ఎంత యేసుప్రభు దగ్గర? దయ ఎంత? ఎంతమా? దయ. ఆయన దగ్గర దయ ఎంత? అయ్యా నేను పాపాత్ముడయ్యా, అయ్యా నేను పాపం చేశానయ్యా. ఏమండి దయ ఎంత? అంటే పాపం చేశానయ్యా, అయ్యా అయ్యా అంటేనే సరిపోతుంది అనుకుంటున్నారా? నీ పాపం ఎవరు మోయాలా? అంటే పాపం చేసే అంటేనే పాపం పోతుంది అనుకుంటున్నారా? ఆ పాపం ఆయన మొయ్యాలి. తెలుసా మీకు? ఆ పాపానికి రక్తం కార్చాలి. తెలుసా ఆయన మీకు? ఆయనను మరలా సిలువేయచ్చు అంటే, మరలా సిలువేసి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఒకసారి మన పాపాలకు సిలువ పడ్డాడు, మరలా చేసిన పాపాలకు ఆయన్ను మరలా సిలువేయచ్చు అంటే, చేసిన పాపానికల్లా ఆయన ఏమైతున్నాడు తెలుసా? సిలువ వేయబడుతున్నాడు, రక్తం కార్చబడుతుంది. ఏమండి దయ ఎంత? ఎన్ని పాపాలమ్మా మనం చేసింది అన్న? మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం? ఎన్నన్నా? పోయేటప్పుడు రాసిచ్చిపోండి, లేకపోతే చెవులో అన్న చెప్పండి. వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు చెవులో. ఎవరికో ఏడమ్మా చెవులో చెప్పేది? బిషప్కా ఆడ మరియమ్మ వాళ్ళ దగ్గర పోయి అని చెప్తారు. ఆయనకి ఆనందం ఉన్నట్టుండదు వినడానికి. పాపాలు ఈయనకే చెప్పుకోవాల్సిందిగా, ఎవరికన్నా పాపాలు చెప్పాల్సింది పాస్టర్కా ప్రభుకా? పాస్టర్ చెప్పమంటున్నాడు. ఏమి చేస్తాడు? దేవుని పిల్లలరా, నేను పాపిని ప్రభు అనగానే మహానుభావుడు మన పాపాలకు ఏం చేస్తున్నాడు? క్షమించి మనల్ని కడగడానికి ఏదో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి చెమ్ము తీసుకొచ్చి నీ మీద పోసి ఏదో 1,00,000 సొప్పుతో కడగడం కాదు. దేంతో కడగాల? రక్తంతో కడగాల. రక్తంతో కడగాల. నన్ను క్షమించు అనగానే, ఏమండి నన్ను క్షమించు అనగానే ఆయన దయ చూపించాడండి. నా ఎడల నేను ఎన్నో పాపాలు చేశానండి, నేను చాలా పాపాలు చేశానండి. ప్రతి పాపానికి ఆయన రక్తం వచ్చిందంటే ఆయన దయ. ఎంత దయ! ఇన్ని పాపాలు అంటే చెప్పలేన దానికి కూడా లెక్కలేనన్ని పాపాలు కదా. ఎన్ని అబద్ధాలు ఆడుంటావు? ఇప్పుడు వరకు అబద్ధాలు ఎన్నమ్మా?
ఇంక చెప్పుకుంటూ పోటీ చాలా ఉంటాయి. వాటన్నిటికీ రక్తం కార్చాడు. ఎంత దయ! ప్రతి ఒక్కరి కోసం ఆయన ఎన్ని పాపాలు ఉంటే అన్ని పాపాల కోసం రక్తం కార్చాడు. ఎంత దయ! దయ ఎంతనా? ఎంతనా దయ ఎంత? ఆ దయ ద్వారా వచ్చిన సంపాదన ఎంత ఆయనకు? ఈరోజు మన మన దగ్గర ఎంత మా దయ? చెప్పండి, దయ ఎంత చెప్పండి. నా పేరు దయ, నాకు లేదు దయ అంటే నువ్వు దయ్యం. యేసు ప్రభుకి ఎంతమ్మా దయ? ఆయన సంపాదించింది ఎంతమ్మా? ఈరోజు మనకెంత దయ చెప్పండి. మనకు దయ ఎంత? ఇదో పలానా వాళ్ళ విషయంలో ఇదో దయ చూపించాను, ఇదో పలానా వాళ్ళ విషయంలో ఇదో నేను కనికరించాను, పలానా వాళ్ళ విషయంలో నేను దయ చూపించాను. ఎంతమందికి ఉందిమా? నేను తెలుసుకున్న తర్వాత దేవుని సువార్త ఎందుకు అనుకుంటున్నావు ప్రకటిస్తుంది? దయ సంపాదించుకోవడానికి సువార్త. ఆడు నరకంలోకి వెళ్ళకుండా ఉండడానికి సువార్త. నువ్వు సంపాదించరా దయ. ఎంత సంపాదించాలంటే నాకంటే ఎక్కువ సంపాదించేదానికి నీకు అవకాశం ఉంది. సంపాదించన్నాడు యేసుక్రీస్తు వారు. దయ అండి, ఎంత దయ, ఎంత దయ! ఈ సంపాదన అంతా ఎక్కడికి తీసుకోబోతున్నాడు? ఈ సంపాదన అంతా ఎక్కడ పోతుంది? దేవుని పిల్లలరా, ఈ సంపాదన అంతా అడిగిపోతుందో తెలుసా? పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. ఎంత పోయింది పరలోకానికి మన ధనం? ఏం పోయింది? ముందు ధనం పోవాలా, తర్వాత నువ్వు పోవాలా. కోవిడ్ నుంచి వస్తూ ఉంటారు చాలా మంది. ముందు పంపించి తర్వాత వాళ్ళు వస్తారు. ఏమ్మా నిజమేనా? కోవిడ్ ఆయన భార్య బాబన్న గారు, ముందు మీరు వస్తారా, ముందు క్యాష్ వచ్చేస్తుందా? నిజం చెప్పు. శకుంతలమ్మ కూడా కోవిడ్ పోయించింది. ముందు క్యాష్ వస్తుందా, నువ్వు వస్తావమ్మా? ముందు డబ్బు వస్తుంది, తర్వాత వీళ్ళు వస్తారు. నిజమేనా? ముందు డబ్బు వచ్చేస్తుంది, తర్వాత వీళ్ళు వస్తారు. ఎలా వస్తారు తెలుసా? డబ్బు వీళ్ళ దగ్గర ఎంత ఉంటుందో వీళ్ళు కూడా అలా వస్తారు టిప్ టాప్గా. నిజం. పోయేటప్పుడు వాళ్ళు అంటే ఎలకలు పట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మామూలుగా వీళ్ళు నక్కల మధ్య ఉంటారు కొందరు. నిజంగా చాలామంది, నేనే నా ట్రావెల్స్ ఎయిర్పోర్ట్కి తీసుకోమని అసలు ఏమీ లేకుండా మామూలు చీర కట్టుకుని పోతారు. వచ్చేటప్పుడు బాబోయ్ నేనే పోతాను కదా తీసుకొచ్చేదానికి మెడ్రాస్కి, చెన్నైకి. అసలు ఆమె ఈమెనా? హాయ్ మళ్ళీ ఊరని ఎవరు హాయ్ బాయ్ అంటుంది. ఎవరు ఎంగళమ్మే కదా. ఏంది ఎట్టయిపోయింది అంటే ఎలా మారిపోయింది? డబ్బు ఎంతుందో దానికి తగ్గట్టు తయారైపోయింది. డబ్బు ఎంతుందో దానికి తగ్గట్టు తయారైపోయాడు. ఇప్పుడు పరలోకానికి మనం ఏం పంపించుకోవాలా? డబ్బు పంపించండి. బీదవాళ్ళు కావచ్చు ఇక్కడ, కానీ మీరు సంపాదించే దయ అనే సంపాదన, సాత్వికం అనే సంపాదన, విధేయత అనే సంపాదన, వీటన్నిటి ద్వారా మీరు కూడా గొప్పవాళ్ళుగా అక్కడికి వెళ్తారు. గొప్పవాళ్ళుగా వెళ్తారు. దేవుని పిల్లరా, మీకు ఎప్పుడు చెబుతుంటాను ఒక మాట. గలతీ 5:22 ఒక మాట ఉంటుంది. ఆత్మఫలము, ఆత్మకు సంబంధించిన ధనం ప్రేమ. ప్రేమ అనే ధనాన్ని సంపాదించండి. తర్వాత సంతోషం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, సాత్వికం. ఎన్ని ఉన్నాయమ్మా? 9. ఏమండి, ఈ 9కి సంబంధించిన వాటిలో దేంట్లో అయినా ఒక దాంట్లో అయినా యేసు ప్రభుకు తగ్గిందే ధనం? ప్రేమలో నెంబర్ 1. ప్రేమతో ఎంతమందిని సంపాదించుకున్నాడు అంటే ఎంత ధనాన్ని సంపాదించుకున్నాడు? ఒక ఆత్మను సంపాదిస్తే అంట పరలోకంలో దేవుడికి వచ్చే సంతోషం ఇంత అంతా కదంట. చివరి మాట అండి, బాగా వినండి. పరలోకంలో దేవుడికి వచ్చే సంతోషం ఎంత? ఆ సంతోషంతో నీకు ఎంత ఇస్తాడు తెలుసా? అప్పుడప్పుడు రాజుకి ఏదైనా సంతోషం వచ్చిందనుకో, రాజులకు ఏదైనా సంతోషం కలిగిందనుకో, వెంటనే ఏమంటాడు తెలుసా? సగరాజ్యము నీకు రాసి ఇచ్చేదనా అంటాడు. వెంటనే అంటాడు. మీరు గమనించినట్లేదో, రాజుకు సంతోషాన్ని కలిగించే వెంటనే సగరాజ్యం రాసిచ్చేదని అంటాడు. ఏమండి, దేవుడికి కూడా సంతోషం కలిగితే పరలోకంలో నీకు ఎంత ఇస్తాడు? ఒక ఆత్మ విషయంలో అంత ఇస్తే యేసుక్రీస్తు వారు ప్రేమతో ఎంతమంది సంపాదించుకున్నాడు? ఈరోజు 400 కోట్ల మంది సంపాదించుకున్నాడు. పరలోకంలో ఆయన ధనం ఎంత చెప్పండి? ఆయన ధనం ఎంత? ఈరోజు ఏమండి, మీరు ఎంతమంది సంపాదించుకున్నారు చెప్పండి? మీరు ఎంతమంది అన్నా? సురేష్, ఎంతమంది ఉన్నారు నీకు? నువ్వు సంపాదించిన వాళ్ళు డబ్బుతో కాదు, ప్రేమతో. ప్రేమతో సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ప్రభు ప్రేమ, నీ ప్రేమ నా ప్రేమ కాదు, దేవుని ప్రేమతో సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ ప్రేమకు పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ మంచితనానికి పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సంపాదించావు? ప్రేమతో ఎంతమంది సంపాదించావు? సంతోషంతో ఎంతవరకు ఉన్నావు? దేవుడు పెట్టినటువంటి సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం ఎంత ఉంది చెప్పండి? ఇదే అండి ఆస్తి, ఇదే అండి అంతస్తు. అర్థమైంది మీకు? ఈ ఆస్తి అంతస్తు మనం సంపాదించుకున్నామా? ఇదే మన ధనం, ఇదే మన ఆస్తి, ఇదే మన అంతస్తు. సాత్వికములో దాగిన సంపద ఇదండి సంపాదన. దయచేసి ఈ సంపాదన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ సంపాదన ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంపాదన సంపాదించుకోండి. ఎందుకంటే రేపు మంది కాదు, రేపు ఉంటామో పోతామో తెలీదు. మంచివాడు చచ్చిపోయాడు రా అనాల, అతను మంచివాడు రా అనాల. 100% యేసుక్రీస్తు వారు విజయం సాధించాడు. దేవుని పిల్లరా, మనం విజయం సాధించామా? ఎంతవరకు సంపాదించాం? సంపాదించే దాంట్లో ఎంతవరకు విజయం సాధించాం? వినయమును, విధేయతను యేసుక్రీస్తు వారు సంపాదించాడు. మనం కూడా సంపాదించి ఈ లోకాన్ని వదలాలి. అలా వదిలే పిల్లలుగా మీరు అందరూ ఉంటారని, ప్రతి ఒక్కరిని దేవుని కొరకు సంపాదించాలని, ప్రేమతో అని, క్రీస్తు ప్రేమతో అని తెలుపుకుంటూ మనమందరం వెళ్ళిపోయే లోపల ఎన్ని సాధించాలని కోరుకుంటున్నాను. విన్న మాటలను మనసులో పెట్టుకొని, భద్రపరుచుకొని, పాఠాలుగా నేర్చుకొని, ప్రభులాగా మీరు కూడా పరలోకపు సంపాదనలో పడాలని, తగ్గించుకోవాలని, వినయం విధేయత కలిగి నడుచుకోవాలని, సంఘం ద్వారా మనం ఎన్నో నేర్చుకుని సమాజానికి చూపించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూడగానే యేసు ప్రభువుని చూసినట్టు ఉండాలి. అలా ఉండాలంటే నీలో ఆ వినయ విధేయతలు కనపడాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే నిలబడాలి. యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితులైనా సరే నిలబడ్డాడు, కనబడ్డాడు. ఈరోజు పరలోకంలో దేవుని పక్కన కూర్చున్నాడు. గుర్తించుకోండి. కళ్ళు మూసుకోండి. రొట్టె తీసుకున్నాం.